మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరో చూస్తున్నట్టు అనిపించిందా? మీ ఇంట్లో ఏమీ లేకపోయినా ఏదో మర్మమైన శబ్దాలు వినిపించాయా? ఇది ఎమిలీ కథ. కొత్త ఇంటికి మారిన తర్వాత ఆమె ఒంటరిగా లేదని అర్థం చేసుకుంది. ఇది ఓ నిజమైన కథ. ఇది నేటికి ఆమెను వెంటాడుతూ ఉంది. ఎమిలీ చిన్నప్పటి నుండి ఒక గ్రామంలో ఆహ్లాదకరమైన ఇంటిలో జీవించాలని అనుకుంటూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఒక పాత అందమైన 2 అంతస్తుల ఇంటిని చూసింది. ఇంత అందమైన ఇల్లు తక్కువ ధరకు దొరకడం ఆమెను అదృష్టంగా భావించింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈ విధంగా చెప్పాడు. ఇది చాలా మంచి ఇల్లు అని, మునుపటి యజమానులు ఆకస్మికంగా వదిలేశారని. ఎమిలీ అంతగా పట్టించుకోలేదు. కొత్త ఇంటికి మారిన ఆనందంలో ఎమిలీ మునిగిపోయింది. ఎమిలీ కొత్త ఇంటికి వచ్చిన నెల రోజులు కూడా కాలేదు. ఊరి అంచున ఉన్న పాత ఇల్లు చాలా అందంగా కనిపించింది. పెద్ద తోట, పక్కన పెద్ద చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఇంతకంటే మంచి ఇల్లు దొరకదని అనుకుంది. కానీ కొద్ది రోజుల్లోనే ఆమెకు ఏదో కాస్త అనూహ్యంగా అనిపించడం మొదలైంది. రాత్రిళ్ళు ఇంటిలో ఎవరూ లేకపోయినా పై అంతస్తులో మేడ దగ్గర ఏదో మెల్లిగా చప్పుళ్ళు వినిపించేవి. పుస్తకం చదువుతూ పడుకున్న ఎమిలీ ఒక్కసారిగా గట్టిగా పడిన ఓ శబ్దానికి ఉలిక్కిపడింది అని అనిపించింది. హృదయం బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె మంచం మీద నుంచి మెట్ల వైపు వెళ్ళింది. నెమ్మదిగా మేడపైకి వెళ్ళి తలుపు దగ్గర ఆగి చెవి అక్కడ పెట్టి వినటానికి ప్రయత్నించింది. లోపల ఏదో అనుమానాస్పదమైన నిశ్శబ్దం. తలుపు తీయగా కింద పడిపోయిన పాత బొమ్మ ఆమెకు కనిపించింది. దాని పక్కనే ఉన్న కీచురాయి గోడపై పొడవాటి గీతలు కనిపించాయి. అవి సామాన్యమైనవి కావు. ఎవరూ వాటిని గోళ్లతో రక్కినట్టు అని ఆమెకు అనిపించింది. అవన్నీ ఒకే దిశలో వెళ్ళాయి. అది ఆ మేడ వైపు. ఆమె జాగ్రత్తగా టార్చ్ వెలుతురును ఆ వైపు తిప్పింది. అప్పుడు అక్కడ ఓ చిన్న మంచం, దాని పక్కన ఓ పాత కప్పు, మంచంపై ఎవరో కూర్చొని ఉన్నట్లు మురికి మారిన దిండు, గోడ మీద చిన్న చేతిముద్రలు ఆమె చూసింది. ఎమిలీ ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా వెనక తగ్గింది. ఆ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇంతవరకు ఎందుకు ఎవరూ నాకు చెప్పలేదు అని ఆమె అనుకుంది. ఈ విషయం తెలుసుకోవడానికి ఆమె పొరుగు ఇళ్ల వారిని అడిగింది. కొంతమంది పెద్దగా మాట్లాడాలనుకోవలేదు. కానీ ఓ వృద్ధురాలు చెప్పిన కథ విని ఆమెను వణికించింది. ఆమె మంచం మీద పడుకున్న మెలకువగా ఉండిపోయింది. ఇంట్లో ఏ మూల నుంచో చిన్న చప్పుడు మళ్ళీ వినిపించాయి. నిద్రపోయేంత వరకు అవి ఆగలేదు. తరువాతి రోజున తాళాలు తెచ్చుకొని ఆ మేడపైన ఆనవాళ్ళు ఏమైనా ఉంటాయా అని చూసేదానికి మేడపైకి వెళ్ళింది. కానీ అక్కడగా పెద్దగా ఏమీ కనిపించలేదు. కానీ ఓ మూలన ఓ పాత డబ్బా ఉంది. దాన్ని తీసి తుల్లుగా తెరిచింది. అందులో ఒక చిన్న బాలుడి ఫోటో, కొన్ని స్కూల్ బుక్స్, చిన్న బొమ్మలు ఉన్నాయి. ఫోటోను చూసి ఆమె కంగారు పడిపోయింది. ఎందుకంటే ఇదివటికే ఆమె అదే ఫోటోని అక్కడ ఆ మేడపై చూసింది. ఆమెకి ఏదో నీడ కనిపించినట్టు ఆమె కనిపించింది. అదే ఆకారం, అదే ఎత్తు. ఆమె ఒంట్లో చలివేళ్ల పాకినట్టు ఆమె కనిపించింది. ఆ ఫోటో ఎవరిదో తెలుసుకోవాలని ఊరి రికార్డ్స్ చెక్ చేయాలని అనుకుంది. వైద్యులు చెప్పిన ప్రకారం పాత ఇళ్లలో ఉండే మనులెన్నో పదార్థాల వలన కొందరికి మానసిక భ్రమ కలగవచ్చు. కానీ పక్క ఇంటి వారు చెప్పిన కథలు వింటుంటే ఇది భ్రమ మాత్రమే ఆమెకు అనిపించలేదు. ఎమిలీ కొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉండింది. ప్రతి రాత్రి ఆ చిన్న చప్పుళ్ళు, చిన్నగా పడే అడుగు శబ్దాలు వినిపించేవి. కానీ ఎప్పుడూ ఆమెకు కనిపించేవి కాదు. ఆమె చివరికి ఊరికి కొత్తగా వచ్చిన రిపోర్టర్ను కలిసింది. అతను కొన్ని పురాతన ఫోటోలు చూపించాడు. అందులో ఆ ఇంటి పాత ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందులో ఒక దానిలో ఇంటిపై అంతస్తు కిటికీ దగ్గర చీకట్లో ఒక నీడ కనపడింది. అది చూసి ఎమిలీకి తన ఫోటోలో ఉన్న రూపం గుర్తొచ్చింది. ఆ ఇంటి అసలైన కథ ఏమిటో తెలుసుకోవాలని ఆమె నిర్ణయించింది. కానీ ఇంట్లో ఉండడమే ఆమెకు కష్టంగా మారిపోయింది. ప్రతిరోజు రాత్రి ఏదో తెలియని ఒత్తిడి చివరికి ఆ ఇంటిని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇంకా ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. కొన్నిసార్లు ప్రక్క ఇంటి వారు రాత్రిళ్ళు ఓ చిన్న కిటికీ దగ్గర
ఏదో కదిలినట్లు అనిపించిందని ఆ ఇంట్లో వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ మేడపైకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుందంట. అది భ్రమ లేక ఏదో నిజమా? ఈ కథను చదివిన వారు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. మీ ఒక్క లైక్తో నన్ను ప్రోత్సహిస్తారని, మీ యొక్క సబ్స్క్రైబ్తో నాకు తోడుగా నిలుస్తారని, మీరు ముగ్గురికి షేర్ చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయ్.